దేవుడు ఇవ్వబోతున్న జీవం నిజమైనది, మన కళ్ళకు కనపడేది. సమాధులు తెరవబడి ఏ టెక్నాలజీ సహాయం లేకుండా చనిపోయిన పరిశుద్ధులను సమాధుల్లో నుండి లేపబోతున్నాడు. సమాధులు తెరవబడి పైకి లేచిన వారిని లోకం చూస్తుందా అనే ప్రశ్న మీకు కలగొచ్చు. ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుండి చూడండి. యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచాను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగాను. భూమి వణికెను, బండలు బద్దలాయాను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. చూసారా, సమాధులు తెరవబడ్డాయి. పాత నిబంధనలోని పరిశుద్ధులు లేచారు, అందరికీ కనపడ్డారు. కానీ వీళ్ళు సమాధుల్లో నుండి వచ్చిన వాళ్ళు అనే విషయం లోకానికి కూడా అర్థం కాలేదు. ఇప్పుడు కూడా అలాగే జరగబోతోంది. కడబూరం మ్రోగినప్పుడు సమాధులు తెరవబడి పరిశుద్ధులు బయటికి వస్తారు. కానీ వీళ్ళు సమాధుల్లో నుండి వచ్చిన వాళ్ళు అని లోకం గుర్తించదు. సమాధులు తెరవబడతాయి, రెప్పపాటులో మన దేహాలు మార్పు చెందుతాయి. మేఘాల మీద కొనిపోబడి మధ్య ఆకాశంలో ప్రభువును కలుసుకుంటాం. ఇదే రహస్య రాకడ, ర్యాప్చర్గా పిలుస్తారు. ఇది చాలా సీక్రెట్ గా జరుగుతుంది. ఎవరు ఊహించని క్షణం అది. ఆ క్షణాన్ని మనం పొందుకోవాలంటే దేవుని కృప మనకు ఎంతో అవసరం. ఇప్పుడు పెరుగుతున్న ఏఐ టెక్నాలజీ వేగం, అందులో వస్తున్న టూల్స్ అప్డేట్ చూస్తుంటే దేవుడు చేయబోయే కార్యాన్ని ఈ టెక్నాలజీ గుర్తు చేస్తుందేమో అన్నట్లు అనిపించింది. ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. యేసుక్రీస్తు చెప్పిన విషయాలన్నీ మన కళ్ళ ముందు నెరవేరుతున్నాయి. ఇవన్నీ ఆయన రాకడ సంకేతాలు అని క్రైస్తవులకు తెలుసు. వీటితో పాటు ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ పనిచేస్తున్న విధానం గమనిస్తే కడబోర సమయాన్ని, దేహం మార్పు చెందుతుంది అని పరిశుద్ధ గ్రంథం చెప్పిన విషయాలను జ్ఞాపకం చేస్తుంది అనుకోవచ్చు. ఇది ర్యాప్చర్ కు సూచనలా కనబడుతుంది. దేవుడు ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని వాడుకొని ఆయన రాకడ సంకేతాలను తెలియజేయగలడని నేను నమ్ముతున్నాను.